హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. షర్మిల కుటుంబం అందరూ కలిసి ఇడుపులపాయకు వెళ్ళినట్టు తెలుస్తుంది సార్. వైఎస్ఆర్ అభిమానులంతా కలిసి స్టాప్ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎందుకు అలా జరిగిందంటారు సార్? యాక్చువల్గా ఈరోజు ఆమె 2 గంటలకి వాళ్ళ కుటుంబం ఇడుపులపాయకి వెళ్ళింది. యాక్చువల్గా మార్నింగ్ 11 గంటలకి ఆమె పార్టీ శ్రేణులతో, ముఖ్యంగా పార్టీ నాయకులతో సమావేశమైందని చెప్తున్నారు. ఎందుకంటే ఎల్లుండి ఆమె విలీనం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీలో. సో అందువల్ల మార్నింగ్ ఆమె పార్టీ నాయకులతో అంతా సమావేశమయ్యి ఇట్లా విలీనం చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీతో అని ఆమె కన్విన్సింగ్గా వాళ్ళతో చెప్పినట్టుగా. సో మనం ఇక్కడ కూడా ఇక మీదట కాంగ్రెస్లోనే మనం అందరూ పనిచేయాలి, అక్కడ కూడా కాంగ్రెస్లోనే పనిచేయాలని చెప్పినట్టుగా ఉంది. వాళ్ళు కూడా ఇంతకుముందు వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు వ్యతిరేకించట్లేదని చెప్తున్నారు. ఇంతకుముందు వ్యతిరేకించారు. వైఎస్ఆర్టీపీ పార్టీలో నాయకులంతా కూడా వ్యతిరేకించారు, ధర్నాలు కూడా చేశారు వాళ్ళ ఇంటి ముందు. అయితే ఇప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకించట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు కూడా కాంగ్రెస్లో ఉంటే ఎంతో కొంత వాళ్ళకి కూడా ఉపయోగం కదా, ఏవో కొన్ని పనులన్నా చేసుకోవచ్చు. సో అందువల్ల అందరూ కూడా ఒప్పుకున్నట్టుగా అంటున్నారు. సో దాని తర్వాత 2 గంటలకి బయలుదేరి వాళ్ళు ఇడుపులపాయ చేరారు. ఆమె కాబోయే కోడలు ప్రియా అట్లూరి, వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి, వాళ్ళ కూతురు అంజలి, తర్వాత అమ్మ విజయమ్మ, వీళ్ళంతా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ అభిమానులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీరు వైఎస్ఆర్ మీద ప్రేమ ఉంటే మీరు కాంగ్రెస్లో ఎందుకు చేరుతారు, మీ కుటుంబాన్ని జైల్లో పెట్టి, జగన్ని జైల్లో పెట్టి మీ కుటుంబాన్ని వీధుల్లో పడేసి, రోడ్ల మీద పడేసి వేధించింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు. ఇప్పుడు మళ్ళీ మీరు మాకు సరైన సమాచారం లేదు, అప్పుడేదో జరిగిందని ఆమె చెప్తే మీరు దానిని మాకు చెప్తున్నారు అని వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా అక్కడ ఆమెకు నిరసన తెలియజేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది కొంత వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులను అయితే గాయపరుస్తుంది ఈమె కాంగ్రెస్లోకి వెళ్తే. అప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్లో చేరతారు అన్నప్పుడు కానీ, కాంగ్రెస్కి ఆమె మద్దతు ప్రకటించినప్పుడు కూడా అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ జగన్కి దగ్గరగా ఉన్న వాళ్ళంతా ఈమె మీద ఎక్కువగా మాట్లాడలేదు, ఎటు పోయి ఎటు వస్తుందో అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఖండించారు ఆమె కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం కరెక్ట్ కాదని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జగన్ని 16 నెలలు జైల్లో పెట్టించింది. లేదంటే జగన్ ఇంకా ముందుగానే అధికారంలోకి కూర్చుండేవాడు. దాదాపు ఒక 5 ఏళ్ళు లేట్ అయిపోయింది. సో వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ 16 నెలలు అనేక బాధల్లో ఉన్నారు. సో అటువంటి ఈమె అనేక సార్లు షర్మిలని కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా విరుచుకుపడింది, మా అన్నని జైల్లో పెట్టించి మమ్మల్ని ఇలా చేశారని. అలాంటిది ఈమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గొప్ప ఏమని చెప్పుకుంటుంది ఈమె రేపు ఆంధ్రప్రదేశ్లో? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని ఈమె పిలిపిస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే ఇటు ఈమె సమైక్యవాది, ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ ప్రధాన కారణం కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండడానికి కాంగ్రెస్ కారణమని ఈమె విమర్శించింది మొన్నటి వరకు. ఇవాళ కాంగ్రెస్కు ఓటేయమని ఏమి కారణం చెప్తుంది ఆమె వెళ్ళి అనేది మేజర్ ఇష్యూ. సో అందువల్ల ఇప్పుడు ఆమె ఒకవేళ వెళ్ళినా ఆమె వెంట నడవాల్సింది ఎవరు? వైఎస్ఆర్ అభిమానులే. వైఎస్ఆర్ అభిమానులంతా కూడా కాంగ్రెస్కి వ్యతిరేకంగా మారిపోయారు. సో ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానుల్ని ఎలా కన్విన్స్ చేస్తుంది ఈమె అనేది ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. దానివల్ల ఈరోజు నిరసన కూడా తెలియజేసినట్టుగా అర్థమవుతుంది. మామూలుగా ఆమె పర్పస్ అయితే అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ ఘాట్ దగ్గర తొలి పత్రిక ఉంచి, పెళ్లి పత్రిక, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. అట్లాగే రాత్రికి కూడా అక్కడే వైఎస్ఆర్ ఎస్టేట్లో ఫామ్ హౌస్ ఉంటుంది, దాంట్లోనే అక్కడ ఉండాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. ఈరోజు కానీ రేపు కానీ ప్రెస్ మీట్ పెడుతుంది అని కూడా అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఆమె తాను విలీనం కాబోతున్నానని చెప్తుంది. అట్లాగే పెళ్లికి సంబంధించి కూడా ఆమె అనౌన్స్ చేసి పబ్లిక్గా తను డైరెక్ట్గా మీడియాతో చెప్తుంది. నిన్నైతే ట్వీట్ కూడా చేసింది ఆమె. నిశ్చితార్థం 18 ఈ నెల జనవరి 18, పెళ్ళేమో 17 రాజస్థాన్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని. సో ప్రియా అట్లూరి అంటే అట్లూరి శ్రీనివాస్ అట్లూరి, ఆయన అమెరికాలో ఉంటారు. వాళ్ళ భార్య మాధవి, వీళ్ళిద్దరూ అక్కడ బిజినెస్ చేస్తుంటారు.
కన్సల్టెన్సీ సర్వీస్ ఉంది. అట్లాగే బ్రదర్ అనిల్ కుమార్ ఫ్రెండ్ ఈయన అని చెప్తున్నారు. ఈయనకి సంబంధించిన వ్యాపారాలను కూడా అక్కడ చూసుకుంటున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య గత 4 ఏళ్ళ నుంచి లవ్ నడుస్తుంది. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పెద్దలు కూడా ఫ్రెండ్సే కాబట్టి కులాలు వేరైనా కూడా ఒప్పుకున్నారు, మతాలు వేరైనా. సో ఈ కాంటెక్స్లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ఏంటంటే 4th రేపు 3rd అంటే ఎల్లుండి ఢిల్లీకి ఈమె వెళ్ళబోతుంది. అరౌండ్ 11 o'clockకి సోనియా, రాహుల్, ఖర్గే, ప్రియాంక వీళ్ళ సమక్షంలో ఈమె విలీనాన్ని అనౌన్స్మెంట్ ఢిల్లీలో చేయబోతున్నారని ఆల్రెడీ ఢిల్లీ మీడియాకి కాంగ్రెస్ లీక్ చేసింది. నేషనల్ మీడియా కూడా ఈరోజు వార్త క్యారీ చేసింది. షర్మిల కాంగ్రెస్లో జాయిన్ అవ్వబోతుంది. ఆమె ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా మారబోతుంది. షర్మిలతో పాటు దాదాపు 40 మంది కాంగ్రెస్లో చేరబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది వార్త కూడా వచ్చింది. ఇది మొత్తం హిందూ పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, ఇండియా టుడే కానీ అందరూ కూడా కవర్ చేశారు న్యూస్ని. సో మొన్నటి వరకు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే జగన్ రాయబారం పంపించాడని మనం నిన్న కూడా చెప్పుకున్నాం. సుబ్బారెడ్డి ద్వారా వైవి సుబ్బారెడ్డిని పంపించాడని, నువ్వు అక్కడెందుకు వైసీపీలోని చేరు, నీ కడప నుంచి నేను ఎంపీగా పోటీ చేయిస్తానని చెప్పాడని ఆమె రిజెక్ట్ చేసిందని ఒక వార్త వచ్చింది. బట్ ఇప్పుడు పరిణామాలు చూస్తే అదంతా వస్తుంది అని చెప్తున్నారు. అంటే జగన్ ఏమి ట్రై చేయలేదు అని. ఇంకొక వార్త ఏంటంటే ఈమె కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చ కూడా నడుస్తుంది. తెలుగుదేశం వర్గాలేమో జగన్కి పెద్ద దెబ్బ అనేది ప్రచారం చేస్తున్నారు. వైసీపీ వాళ్ళేమో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైసీపీకి లాభం కానీ జగన్కి నష్టమేముంటుంది అనేది వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇంకొక ఇదేంటంటే అసలు మొత్తం ఇదంతా జగన్ ప్లానే, జగనే ఈమెని కాంగ్రెస్లో చేర్పిస్తున్నాడు. ఎందుకంటే రేపు పొద్దున బీజేపీ సెంట్రల్ అధికారం రాకుండా ఇండియా కూటమి వచ్చినా కూడా సేఫ్ సైడ్గా కాంగ్రెస్తో మంచిగా ఉంటే బెటర్ అనేది జగన్ లాంగ్ టర్మ్ ప్లాన్లో ఉన్నాడు. రెండోది ఇక్కడ 2 రకాల ప్రయోజనాల్ని జగన్ ఆశిస్తున్నాడు. ఈమె కాంగ్రెస్లోకి వెళ్తే ఒక మొత్తం మీడియా కానీ ప్రజల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేనల కూటమి నుంచి అటెన్షన్ అనేది కొంత భాగం ఈ వైపు కూడా వెళ్తుంది. ఆ రకంగా మొత్తం ఫోకస్ ఉండదు. రెండోది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని చేల్చగలుగుతుంది. ఎందుకంటే కొంతవరకు ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు ఇటుపడే అవకాశం ఉంది ఈ వైపు. కొంతవరకు వైఎస్ఆర్ అభిమానులు కూడా కొంతమంది ఇటు వచ్చే అవకాశం ఉంది. రెండవది వైసీపీలో పార్టీలో చాలామందికి టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళందరూ రెబల్స్గా మారి ఈమె దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళల్లో మెజారిటీ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ ఇటు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగా పోలరైజ్ కాకుండా జగన్కి వ్యతిరేకమైన ఓటు వీళ్ళిద్దరికి వెళ్లకుండా, జనసేనకి తెలుగుదేశంకి వెళ్లకుండా ఇటువైపు కొంత లాగగలిగితే జగన్కి లాభం అనేది జగన్ ప్లాన్ ఇదనే వర్షన్ కూడా ఉంది. దీంట్లో ఏది కరెక్టు ఏది అనేది మనకి కొంతకాలం గడిస్తే కానీ తెలియదు. ఏదేమైనా ఇప్పుడు షర్మిలకు కూడా ఛాలెంజ్, ఏం మాట్లాడబోతుంది షర్మిల, దీన్ని ఎలా జగన్కి వ్యతిరేకంగా ఈమె నిలబడితే ఎలా నిలబడుతుంది, ఒకవైపు ఏమో తెలుగుదేశంతో ప్రోగా ఉన్నట్టు కనబడుతుంది. అంటే రేపొద్దున తెలుగుదేశం జనసేన కాంగ్రెస్ పొత్తులోకి వెళ్తాయా, ఇంకొక వెర్షన్ కూడా వినబడుతుంది. ఇటు పవన్ కళ్యాణ్ డిమాండ్స్ ఎక్కువగా ఉన్నాయి. అతను సీఎం కూడా ఒక టర్మ్ సీఎం కూడా అడుగుతున్నాడు. దాదాపు 50-60 సీట్లు అడుగుతున్నాడు, ఎమ్మెల్యే సీట్లు. అందువల్ల అతనికి చెక్ పెట్టాలంటే కూడా కాంగ్రెస్తో కలిస్తే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టచ్చు అనేది చంద్రబాబు వ్యూహంగా కూడా చెబుతున్నారు. ఇవన్నీ తేలాలంటే మనకు కొంత టైము గడిస్తే కానీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఏమో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు, ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్తో ట్రై చేస్తున్నాడు. ఒకవేళ కాంగ్రెస్తో కానీ పొత్తు కుదిరితే మాత్రం జగన్కి ఖచ్చితంగా ఇబ్బంది. ఎందుకంటే ఈమె ఉన్న బలం అంతా కూడా తెలుగుదేశం జనసేనకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవుతుంది. సో ఇది మేజర్గా జరగబోయే కార్యక్రమం.
అంటే సార్ ఇప్పుడు షర్మిల ఇంత ముందుకి కాంగ్రెస్లో విలీనం కాబోతుంది అని మాత్రమే తెలుసు. ఇప్పుడు కంప్లీట్గా మనకు విలీనం అవుతుంది అని తెలిసింది. యా తెలిసినప్పుడు జగన్కి షర్మిలకి మాటలు లేవు. మాటలు లేనప్పుడు మనము ఇవి ఇలాంటివి రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అంటే అదే ఇప్పుడు ఒక్కోసారి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఈ మాటలు లేనిది ఇవన్నీ కూడా డ్రామా కావచ్చు. ఎందుకంటే విజయమ్మ ఇప్పటివరకు నోరు తెరవట్లేదు. రేపు విజయమ్మ ఏం మాట్లాడబోతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. అంటే ఆమె ఇప్పుడు ఏంటంటే ఇద్దరు బిడ్డలు, 2 కన్నులు లాంటివి విజయమ్మకి. సో ఒక కన్నుకి వ్యతిరేకంగా ఇంకో కన్ను నిలబడినప్పుడు ఈమె ఏ కన్ను వైపు ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న.